ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే ఈ ఆదివారం జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై అయితే చాలా అంచనాలు ఉన్నాయి. న్యూజిలాండ్ టీమ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ భారత్‌తో పోలిస్తే బ్యాటింగ్ లైనప్‌లో గానీ అంత పటిష్టంగా లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ పిచ్ అనేది పేస్ అనుకూలంగా రూపొందించనున్నారనేది అక్కడ పిచ్ రిపోర్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని బీసీసీఐ అయితే భారత్ టీంకి అయితే సూచించిందట. ఇండియా టీం గెలిస్తే ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కానుకగా ఇవ్వాలని బీసీసీఐ అయితే భావిస్తుందట. రోహిత్ శర్మ ఆడేది ఇదే చివరి మ్యాచ్ అని అతని కెప్టెన్సీతో పాటు వన్‌డే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ శర్మ అయితే భావిస్తున్నాడట. ఇది రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి అయితే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఒక T20 వరల్డ్ కప్ గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరుకోవడం జరిగింది. అలాగే ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో ట్రోఫీలు అందించిన ఘనత మన రోహిత్ శర్మ గారికి అయితే ఉన్నది. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన మరికొన్ని రికార్డులు చూద్దాం. అత్యధిక వ్యక్తిగత స్కోరు వన్డేలో 264 శ్రీలంక పైన చేయడం జరిగింది. అలాగే అత్యధిక సిక్సర్లు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కూడా మన రోహిత్ శర్మవే. అలాగే ఒక వన్డే ప్రపంచ కప్లో 2019లో 5 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కూడా మన రోహిత్ శర్మనే. అలాగే కెప్టెన్గా 3 ఫార్మాట్లో సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి కూడా మన రోహిత్ శర్మ గారు. అటు వన్డేలో, టెస్టులో, ఇటు T20లో సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఇంకేమైనా అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ సాధించిన రికార్డ్స్ ఉంటే మీకు తెలిసినట్టుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది సబ్స్క్రైబ్ రూపంలో రోహిత్ శర్మకు డబుల్ సెంచరీ చేయాలని మీ యొక్క విషెస్ అయితే తెలియజేయండి. మీలో ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో లైక్ల రూపంలో, సబ్స్క్రైబర్ రూపంలో మీ యొక్క విషెస్ రోహిత్ శర్మకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.